హాయ్ అండి, నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి మనకి నెలకి 60,000 రెంట్ వచ్చేటువంటి 200 గజాలలో G+2 తోటి మనకి ఒక 3 BHK 4 1 BHK తోటి డిజైన్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్ ముందు అయితే ఉన్నాము. ఈ హౌస్ మనకి హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో 150 మీటర్స్ దూరంలోనే మనకి హౌస్ అనేది ఉందన్నమాట. ఇది మనకి ఈ ఓనర్స్ హౌస్ సేల్ చేయడానికి గల రీజను వాళ్ళ సొంతూరు విజయవాడ వెళ్ళిపోవడానికి షిఫ్ట్ అయిపోతున్నారు. అందుకే మనకి హౌస్ అనేది సేల్కి రావడం జరిగింది. మనకి చాలా బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ తోటి చెక్కు చెదరకుండా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. మనకి ప్రతి ఒక్కటి వెల్ డెవలప్డ్ ఏరియాలో మనకి మెట్రో స్టేషన్కి కేవలం 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఈ హౌస్ గురించి అన్ని వివరాలు మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్ ఉంటుంది. మా యొక్క ప్రమోషనల్ నెంబర్కి కనుక కాల్ చేస్తే మేము దగ్గరుండి ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా ప్రమోషన్ చేస్తాము. ఈ హౌస్కి సంబంధించి ఏ ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా, హౌస్ విజిట్ చేయాలన్నా హౌస్ యొక్క ఓనర్ నెంబర్ పైన అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓనర్ నెంబర్కి కనుక కాల్ చేస్తే ఎవ్రీథింగ్ అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. విజిట్ కూడా చేయొచ్చు. మీకు నచ్చితే హౌస్ అనేది కూడా డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు. ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇక ఇలాంటి మంచి మంచి ఛాన్సబుల్ ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇక ఆలస్యం ఎందుకండి, పూర్తిగా ఈ హౌస్ యొక్క వివరాలకు ముందు హౌస్ మొత్తం చూసేద్దాం. చూసిన తర్వాత దీని యొక్క పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం. పదండి. ముందుగా మనం పార్కింగ్ స్పేస్ లోకి ఎంటర్ అయిపోతున్నాము. చూడండి, మనకి ఇక్కడ వచ్చేసరికి ఒక కార్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. మనకి చూడండి, ఇక్కడ సైడ్ వచ్చేసరికి మనకి స్టెప్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఇది మొత్తం పార్కింగ్ టైల్స్ తోటి అయితే చేశారు. చూడండి, మనకు టేక్ వుడ్, చాలా మంచి టేక్ వుడ్ తోటి మెయిన్ డోర్స్ కానీ విండోస్ కానీ డిజైన్ చేయడం జరిగింది. చూడండి, మొత్తం మనకు టైల్స్ తోటి అయితే ఫిక్స్ చేశారు, గ్రానైట్ తోటి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వాస్తు ప్రకారం ఇక్కడ 4 ఫీట్ గల్లీ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఆ చివరికి వచ్చేసరికి మనకు బోరు అలాగే సంపు ఉంటుంది. ఇక్కడ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్లో ఉందన్నమాట. ఇక మనము మెయిన్ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 3 BHK లోకి అయితే ఎంటర్ అయిపోదాం. పదండి. సో ఇప్పుడు మనము 3 BHK లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. చూడండి, మనకి మెయిన్ డోర్ కూడా చూసుకున్నట్లయితే నెంబర్ 1 క్వాలిటీ మెయిన్ డోర్ మనకి టేక్వుడ్ డోర్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. ఇక మనకు లోపల చూసుకున్నట్లయితే ఇక్కడ సోఫా యూనిట్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి, మొత్తం మనకి విండోస్ కర్టన్స్ అయినా కానీ అంత బ్యూటిఫుల్ గా మనకి చక్కటి ప్లానింగ్ తోటి అయితే డిజైన్ చేసుకున్నారు. మనకి మొత్తం లోపల పైన చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్, ఇదిగోండి మనకి అందమైన జూమర్ ను కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం మనకి టీవీ యూనిట్ సెటప్ చూసుకోండి, ఫుల్ కబోర్డ్స్ తోటి అయితే డిజైన్ చేశారు. మొత్తం గ్లాస్ ఫిట్టింగ్ తో కూడా అయిపోయి ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 100 ఇంచెస్ టీవీ కూడా మనం ఈజీగా ప్లేస్ చేసుకున్నంత స్పేషియస్ గా మనకైతే డిజైన్ చేశారు. ప్రతి ఒక్కటి మంచి క్వాలిటీ తోటి అయితే వుడ్ వర్క్ అయితే డిజైన్ చేశారు. ఇక మనం ఉన్న ఈ స్పేస్ మొత్తం కూడా మనకు హాల్ అన్నమాట. చూడండి, చాలా విశాలంగా మనకి మంచి స్పేషియస్ గా అయితే మనకి హాల్ ని డిజైన్ చేశారు. ఇక ఈ హాల్లో నుంచి మనకు ఈశాన్యం కార్నర్ వైపు చూసుకున్నట్లయితే మనకి పూజ రూమ్ అనేది సెటప్ చేశారు. చూడండి, మనకు ఒక 2-3 లోపల కూర్చొని పూజ చేసుకున్నంత స్పేషియస్ గా అయితే పూజ రూమ్ అయితే ఉంటుంది. మనము కిచెన్ అలాగే డైనింగ్ సెక్షన్ చూసుకున్నట్లయితే ఇది డైనింగ్ సెక్షన్ అన్నమాట. ఇక్కడ 6 చైర్స్ ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ కూడా ఉంది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కిచెన్ రూమ్ చూసుకోండి. కిచెన్ రూమ్ కూడా మొత్తం L షేప్ ప్లాట్ఫామ్ తో 4-5 కూడా ఇక్కడ మనకు కిచెన్ లో వర్క్ చేసుకునేంత స్పేషియస్ గా ఉంది. చిమ్నీ ఉంది, అలాగే మనకి వాటర్ది చూడండి ప్యూరిఫై ఉంది. అలాగే మనం మొత్తం చూసుకున్నట్లయితే కబోర్డ్స్ చూడండి, మొత్తం గ్లాస్ ఫిట్టింగ్ తోటి ఎవ్రీథింగ్ కబోర్డ్ అయితే మొత్తం అన్ని డిజైన్ చేసి అయితే ఉన్నాయి. ఇక ఇదే విధంగా మనకు ఈ డైనింగ్ సెక్షన్ లో కూడా మనకు పైన ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ ఈ హాల్లో నుంచి ఎంటర్ అయ్యే ముందు మనకు ఒకటి ఆర్చ్ ని కూడా డిజైన్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇక దీనికి మనకు ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి మనకు బాత్రూమ్ కి మధ్యలో ఇక్కడ చూడండి మనకి కామన్ బాత్రూమ్ ఇండియన్ కమోడ్ తోటి మనకి యాంటిస్కి డీటెయిల్స్ తోటి అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక దీంట్లో ఉన్నటువంటి మనం ముందుగా బెడ్రూమ్స్ చూసుకుందాము. ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ అనమాట. ఈ గెస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకోండి, మనకి మంచి స్పేషియస్ గానే ఉంది. చూడండి, క్వీన్ సైజ్ బెడ్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మొత్తం కబోర్డ్ వర్క్స్ అనేవి కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. మనకి వాల్ పెయింట్స్ కూడా ఎక్కడ చిన్న ఎయిర్ క్రాక్ కూడా లేకుండా ఎంత మంచి క్వాలిటీ దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించుకున్నారనమాట. ఇక మనకు చూసుకున్నట్లయితే వాల్ పెయింటింగ్ కూడా సపరేట్ వాల్ పెయింటింగ్స్ కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారు. ఇక దీంట్లో ఉన్నటువంటి మనం మాస్టర్ బెడ్రూమ్ ని చూసేద్దాం. మాస్టర్ బెడ్రూమ్ కన్నా ఇప్పుడు మనం ఎంటర్ అయిన తర్వాత హాల్లో నుంచి లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ
లెఫ్ట్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది, రైట్ లో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఇక మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. చూడండి మాస్టర్ బెడ్రూమ్ మంచి స్పేషియస్ గా మనకి ఫాల్ సీలింగ్ చూడండి, మనకి ఏసీ ఉంది, అలాగే మనకు వచ్చేసరికి డబుల్ కాట్ బెడ్ అనమాట. మనకి టేక్ వుడ్ బెడ్ ఇది, మనకి కాట్ అనేది కూడా మొత్తం టేక్ వుడ్ తోటి అయితే డిజైన్ చేశారు. మొత్తం కబోర్డ్స్ ఎవ్రీథింగ్ అన్ని అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా మనకి ఫిక్స్ చేయడం జరిగింది వాల్కే. చాలా బ్యూటిఫుల్ గా చక్కటి ప్లానింగ్ తోటి నిర్మించుకున్న ఇల్లు అనమాట. మాస్టర్ బెడ్రూమ్ కి మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు, చాలా స్పేషియస్ గా ఉంది. ఇది కూడా వచ్చేసరికి మనకు వెస్టర్న్ కమోడ్ తోటి అయితే డిజైన్ చేశారు. దీంట్లో ఉన్నటువంటి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూద్దాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఇది కూడా మంచి స్పేషియస్ గానే ఉంది. ఇక్కడ ఆల్రెడీ క్వీన్ సైజ్ బెడ్ అనేది కూడా ఒకటి ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే యాజ్ యూజువల్ గా మొత్తం కబోర్డ్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేశారు. మనకి ఫ్యాన్, లైట్స్ ఎవ్రీథింగ్ అన్ని అనేది ఉన్నాయన్నమాట. ఇక్కడ దీంట్లో వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ ఉందన్నమాట. చూడండి ఇది వచ్చేసరికి వెస్టర్న్ కమోడ్ తోటి అటాచ్డ్ బాత్రూమ్ విత్ మనకు యాంటీ స్కిడ్ టైల్స్ తోటి అయితే డిజైన్ చేశారు. చూసారు కానీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ప్లానింగ్ మనకి ఓనర్ పోర్షన్ అనమాట. ఇది మనకి 3 BHK తోటి మంచి ప్లానింగ్ అనమాట. మనకి వెస్ట్ సైడ్ ఎంట్రీ ఉంటుంది, మనకి నార్త్ సైడ్ 4 feet గల్లీ ఉంటుంది. యాజ్ యూజువల్ గా మనకి బ్యాక్ సైడ్ ఈస్ట్ సైడ్ డోర్ ప్రొవైడ్ చేశారు. అక్కడ మనకి చిన్న వాష్ ఏరియా విత్ స్పేస్ తోటి అయితే డిజైన్ చేశారు. లోపల ప్లానింగ్ చాలా అద్భుతంగా ఉంది. మొత్తం ఫర్నిచర్ తోటి మంచి క్వాలిటీ ఫర్నిచర్ అయితే ఉన్నదన్నమాట. ఇక దీని ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 1 BHKలు 2, అలాగే సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 1 BHKలు కూడా చూసేద్దాం పదండి. ఇప్పుడు మనం పైకి వెళ్ళేటువంటి స్టెప్స్ చూసుకున్నట్లయితే చూడండి మొత్తం వైట్ కలర్ తోటి మంచి గ్రానైట్ అనేది డిజైన్ చేశారు. మొత్తం స్టీల్ రైలింగ్ మనకి పైన ఉన్నటువంటి 2 floors కూడా మొత్తం స్టీల్ రైలింగ్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. ఇక మనం పైకి వెళ్ళి మన ఫ్లోర్స్ డివైడ్ చేసింది చూసేద్దాం పదండి. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో వెస్ట్ ఫేస్ లో ఉన్నటువంటి 1 BHK ముందైతే ఉన్నాం అనమాట. ఈ మనకి రెంటల్ పోర్షన్స్ కూడా మనకి టేక్ వుడ్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు, టేక్ వుడ్ విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే మనం లోపలికి ఎంటర్ అయిపోయినట్లయితే చూడండి మంచి స్పేషియస్ గా చూడండి మొత్తం మార్బుల్ తోటి అయితే డిజైన్ చేయడం జరిగింది. మనకి చూడండి ఇక్కడ ఎంత స్పేషియస్ గా ఉందో హాల్. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి దీంట్లో ఉన్నటువంటి 1 BHK మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉందో మనకి ప్రెసెంట్ రెంటర్స్ ఉన్నారు కాబట్టి మనం బెడ్రూమ్ చేయించలేకపోతున్నాము. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చూడండి వాష్ ఏరియాని కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు మొత్తం చూసుకుంటే చూడండి కిచెన్ సెటప్ అన్నమాట. ఇది వచ్చేసరికి మనకు అక్కడ బ్యాక్ సైడ్ ఏమో వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. ఈ కిచెన్ లో నుంచి వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. మొత్తం ఎల్ షేప్ లో గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేయడం జరిగింది. చూసారు కదా అండి, ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్ లో వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి 1 BHK డిజైన్. అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఇంకొకటి నార్త్ ఈస్ట్ డోర్లతో ఉన్నటువంటి 1 BHK పోర్షన్ కూడా చూద్దాం పదండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వెస్ట్ సైడ్ 1 BHK చూసేసాం కదండి. ఇది మనకి నార్త్ సైడ్ ఉన్నటువంటి గల్లీ అనమాట. బ్యాక్ సైడ్ పోర్షన్ లోకి రావడానికి ఇది వచ్చేసరికి మనకి నార్త్ ఎంట్రన్స్ లో నుంచి అయితే ఎంటర్ అవుతున్నాము. మనం ఇది మొత్తం స్పేస్ ఏదైతే చూసుకుంటున్నామో ఇది మొత్తం మనకి హాల్ అనమాట. చూడండి మనకి మంచిగా సెల్ఫ్లను అనేది డిజైన్ చేశారు. దీంట్లో వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి. ఇది వచ్చేసరికి మనకు మంచి స్పేషియస్ గా డిజైన్ చేశారు. మనకు 200 గజాలలో కట్టిన ఇల్లు కాబట్టి మంచి చక్కటి ప్లానింగ్ తోటి అయితే మనకి రెంట్లు వచ్చే విధంగా మనకి డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మనకి కబోర్డ్ వర్క్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ వచ్చేసరికి చూడండి ఇది కామన్ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి కిచెన్ సెటప్ అనమాట. ఎల్ షేప్ లో మనకి గ్రానైట్ తోటి మనకి డిజైన్ చేశారు మొత్తము. ఇది వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేస్ డోర్ అలాగే నార్త్ ఫేస్ డోర్ ఉంటుంది. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ ప్లానింగ్ అండి. సేమ్ యాజ్ యూజువల్ గా ఇదే విధంగా మనకి సెకండ్ ఫ్లోర్ ప్లానింగ్ కూడా ఉంటుంది. మొత్తము 1 BHK 4 ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఓనర్ పోర్షన్ వచ్చేసరికి 3 BHK ఉంటుంది. ఇక మిగిలిన వివరాలు దీని ప్రైస్ యొక్క వివరాలు అన్ని కూడా మనం కిందికి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం పదండి. చూసారుగా అండి హౌస్ యొక్క ప్లానింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మనకి రెంట్స్ కూడా మనకి 15 నుంచి 60,000 వరకు మనకి ఈజీగా వస్తున్నాయి. మంచి ప్రైమ్ లొకేషన్. ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి కేవలం 2 kilometers డిస్టెన్స్ లో ఉన్నటువంటి హస్తినాపురం మనకి 2 నేషనల్ హైవేలకి మధ్యలో ఉంటుంది. 150 meters దూరంలో మనకి సాగర్ హైవే ఉంటుంది. జస్ట్ 500 meters వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకి ఇటు చింతలకుంట మీదుగా మనకి విజయవాడ హైవే కూడా రీచ్ అయిపోతాం అనమాట. 2 హైవేలకు మధ్యలో హస్తినాపురం అనేది ఎంత హార్ట్ ఆఫ్ ది లొకేషనో మీకు అందరికీ తెలుసు. మనకి రెంటల్ ఇన్కమ్ కూడా అంతే ప్రైమ్ ఏరియాలో ఉంటుంది. రెంటల్స్ కూడా అంతే విధంగా వస్తుంటాయి. మనకి హౌస్ మంచి కాలనీలో అయితే ఉందన్నమాట. మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే హాస్పిటల్స్ అయినా,
మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి, మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, మనకు ప్రతి ఒక్కటి మనకు మెయిన్ రోడ్కి నడుచుకుంటూ వెళ్ళిపోతే ప్రతి ఒక్కటి మనకు అందుబాటులో ఉంటుంది. మంచిగా సూపర్ మార్కెట్లు ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట. ఇక ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి హౌస్ అనేది ఉందన్నమాట. మనకి 2 హైవేస్ కనెక్టివిటీ ఉండడం అనేది బెటర్ అడ్వాంటేజ్. ఇంకొక విషయం అండి, ఈ హౌస్ వచ్చేసరికి మనకు ఓవరాల్గా మనకి 12 to 13 ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి. మనకి ఈ హౌస్ ఎక్కడ చూసుకున్నా మొత్తం న్యూలీ రెనోవేటెడ్. మనకి లోపల మొత్తం ఎక్కడ చూసుకున్నా కూడా ఒక చిన్న ఎయిర్ క్రాక్ కూడా లేదు. అంత మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి మనకి హౌస్ అనేది డిజైన్ చేశారు. మీరు ఒకసారి హౌస్ విజిట్ చేయండి, మీరు కూడా నమ్మరు. 12-13 సంవత్సరాల పాత ఇల్లు అంటే ఎవరు నమ్మే విధంగా లేదు. అంత బ్యూటిఫుల్గా మనకి హౌస్ అనేది అంత మంచి క్వాలిటీతో అయితే కట్టారు. మనకి ఇక్కడ మనకి ల్యాండ్ వాల్యూనే అప్రాక్సిమేట్లీ మనకి 1,70 నుంచి 1,80 దాకా మనకి ల్యాండ్ వాల్యూనే ఉంటుంది. ఇక్కడ 200 గజాలు వెస్ట్ ఫేస్లో ఉంటుంది. ప్లాట్ యొక్క డైమెన్షన్స్ కూడా చూసుకున్నట్లయితే 36x50 డైమెన్షన్స్ తోటి అయితే ఉంటుంది. మనకి ఇక్కడ మొన్నీ డెవలప్మెంట్, మనకి హౌస్ ముందు కూడా చూసుకోండి, సీసీ రోడ్ అనేది కూడా మనకి పడిపోయింది అనమాట. మొత్తం మనకి డ్రైనేజ్ కనెక్షన్, వాటర్ కనెక్షన్ అన్నీ మనకి ఎవ్రీథింగ్ అనేది మనకి అన్ని ఫెసిలిటీస్ తోటి అయితే ఉన్నాయి. మరి ఈ హౌస్ సేల్ చేయడానికి మీకు ముందుగా చెప్పినట్లు ఈ హౌస్ ఓనర్స్ అనే వాళ్ళు మనకు వాళ్ళ సొంత ఊరు విజయవాడకి షిఫ్ట్ అయిపోతున్నారు. సో అందువల్ల దీంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్తో సహా మనకి ప్రతి ఒక్క ఐటమ్ తోటి మనకు పూర్తిగా మనకు సేల్ చేయడం అయితే జరుగుతుంది. మనకు చూసినటువంటి లోపల చూపించినటువంటి ప్రతి ఒక్కటి కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇంత మంచి బ్యూటిఫుల్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి మరి ఇంత ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ఈ హౌస్ యొక్క ధర విషయం కనుక చూసుకున్నట్లయితే మనకి 2.6 CR 2,60,00,000 అయితే చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది. మనకి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. అప్ టు మనకి చూసుకున్నట్లయితే 80 to 90% వరకు కూడా మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంటుందన్నమాట. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ హౌస్ విజిట్ చేయాలంటే, మరే ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా ఈ హౌస్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే ఓనర్ నెంబర్కి కాల్ చేయండి. ఇంకా దీనికి సరౌండింగ్ నియర్ బై లొకేషన్స్, మెయిన్ మనకి మెట్రో స్టేషన్ 2 కిలోమీటర్స్లో ఉంటుంది, 2 హైవేలకి దగ్గరలో ఉంటుంది. మనకు ఇక్కడ ఈ చుట్టుపక్కల కంపెనీస్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఇటు విజయవాడకి వెళ్ళిపోతే చాలా కంపెనీలు ఉన్నాయి. అలాగే ఇటు సాగర్ హైవేకి మనకు ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకు TCS, ఫాక్స్కాన్, కెయిన్స్ అన్ని కంపెనీలు కూడా ఉన్నాయి. మనకి ఇట్లా మనకి ఎంప్లాయ్మెంట్ లక్షలలో జనరేట్ అవుతుంది. మంచి రెంటల్ ఇన్కమ్ ఉన్న ప్రాపర్టీ. మీరు దీన్ని మిస్ చేసుకోవద్దు అనుకుంటే వెంటనే పైన కనిపిస్తున్నటువంటి ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక ఇలాంటి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. తప్పకుండా నాకు మీ లైక్ ద్వారా నాకు లైక్ చేసి నాకు సపోర్ట్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని అయితే కోరుతున్నాను. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇక మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మేము ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు నేను మీ మహేంద్ర వర్మ, సైనింగ్ ఆఫ్.